అండి బాగున్నారండి అందరూ. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. అన్నీ వేసి కలుపుకుని ఒక అరగంట 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగున్నారండి అందరూ. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా నాన్ వెజ్ మొదలు. సరే అండి, అందరూ బాగున్నారండి. నేను చికెన్ ఫ్రైకి కొంచెం కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, ఇవి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇవి సరే అండి, ఇవి ఇలా కొంచెం పేస్ట్లో ఆడుకున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఈ చికెన్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి 3 కలిపి ఇలా కొంచెం పచ్చగా దంచుకున్నాను. ఈ చికెన్లో కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. మళ్ళీ సరిపోకపోతే మనం ఫ్రైలో వేసుకోవచ్చండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, అంటే ముక్కకి పట్టేస్తుంది. అందుకని కొద్దిగా ఫ్రైలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెమే. ఇప్పుడు గరం మసాలా నేను పేస్ట్ ఆడుకుంటానండి. గరం మసాలా పేస్ట్, ఇప్పుడు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మసాలా పేస్ట్ చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు, కొంచెం పెరిగేస్తాను. కొంచెం పసుపు, వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేయాలండి. చికెన్కి అన్నీ పట్టించేసుకోవాలి.
చూడండి, కొంచెం కారం తక్కువగా ఉందనేసి కొంచెం కారం వేసాను. అంటే చికెన్ బట్టి, దాన్ని బట్టి మీరు వేసుకుని అన్నీ చికెన్ ఎంత తీసుకున్నారో దానికి సరిపడగా వేసుకోండి, టేస్ట్కి సరిపడగా. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడతాను. 20 నిమిషాలు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సరే అండి, నేను ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపెడతాను. సరే అండి. చికెన్ ఫ్రైకి ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసాం కదా, కొంచెం అలవాటు అయ్యే వరకు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే వీడియో చేయాలనుకుంటుంది. నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వండి. నేను చికెన్ ఫ్రైకి ఆయిల్ వేసాను. అలాగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ ఇలా సోకరగా ఎక్కువ వేసుకోకూడదండి. ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయలు. ఇలాంటి ఆనియన్ ముక్కలు ఎక్కువగా వేసుకోకూడదు. పచ్చిమిర్చి ఇందులో వేసేస్తాం. నా వీడియోస్ చూడండి, నచ్చినా నచ్చకపోయినా ఇవి వేగిన తర్వాత ఇలా సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నామండి. ఫ్రైకి ఆనియన్ తక్కువే పడుతుందండి. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, బయటకు తీసాను.
చూడండి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఆనియన్ బ్రౌన్ కలర్గా కావాలండి, ఎర్రగా వేగాలి. కార్తీక మాసం అయిపోయిందండి, మార్గశిర మాసం మొదలైంది. ఎవరన్నా మార్గశిర లక్షవారాలు చేసేవాళ్ళు ఉంటే చేసుకోండి, బాగుంటుంది. లక్ష్మీదేవి పూజ అండి మార్గశిర లక్షవారాలు. మన శ్రావణ శుక్రవారం ఎలా చేసుకుంటామో అలా మార్గశిరంలో చేసుకుంటారు లక్ష్మీదేవి పూజ. మార్గశిర లక్షవారాలండి. ఇది ఇంకా కొంచెం వేగాలి. చూడండి వేగిపోయింది. మన కర్రీలో లాగా ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువగా వేసుకోవాలి. ఉల్లిపాయ కర్రీకి వేసుకున్నట్టు వేసుకోకూడదు ఫ్రైకి. ఇప్పుడు ఈ చికెను ఇప్పుడు పడితే కొంచెం కారం, నాకైతే ఇంకా కొంచెం కారం పడుతుందండి. కొంచెం కారం వేసుకున్నాను, చెప్పలేదనేసి కొంచెం వేసానండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అది మళ్ళీ కొంచెం కారం, మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎక్కువ అవుతుంది అనేసి లైట్గా వేసాను. ఇప్పుడు సరిపోకపోతే ఇంకో కొంచెం కలర్ రాలేదనేసి కొంచెం కారం వేసానండి. ఇలా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి, మళ్ళీ ఆ వాటర్ అంతా చికెన్ లాక్కోవాలి. అప్పటి వరకు అలా వేపుకుంటూ ఉండాలండి. సరే ఎలా వేసిందో చికెన్ చూడండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ చేయాలనుకుంటుంది. నేను వంట పాత్రలు అవి మార్చుకుని వీడియోస్ పెడుతుంటానండి. మీరు అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొంచెం వేసుకున్నాం కదా, అప్పుడు చికెన్ కలిపినప్పుడు మిగతా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మసాలా పేస్ట్ ఆడాను కదా, లవంగాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం మొత్తం కలిపి పేస్ట్ ఆడానండి. ఆ పేస్ట్ కొంచెం చికెన్లో వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి
అసలు వాటర్ అంతా బయటకు వచ్చి మళ్ళీ ఆ వాటర్ అంతా మళ్ళీ చికెన్ లాక్కోవాలి. నేను ముందు ఒకసారి వీడియో తీసానండి చికెన్ ఫ్రై, కానీ నెట్ట సరిగ్గా అవ్వక అది ఫెయిల్ అయింది. సరేలే మళ్ళీ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు వీడియో తీసి పెట్టచ్చు అనేసి అది ఆపేసాను. ఇంకా వీడియో సరిగ్గా నెట్ లేకుండా ఫెయిల్ అయిపోయింది వీడియో. చూడండి ఇప్పుడు చికెన్ మసాలా బయట ప్యాకెట్లో దొరుకుతుంది కదండి, చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా పొడి వేసాను కొంచెం. ఇవన్నీ కలిపి ఇలా నెల నుంచి నాన్ వెజ్ లేదండి, కార్తీక మాసం కదా. చికెన్ ఎలా ఫ్రై అయిందో చూద్దామండి ఒకసారి. చూడండి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అవి కొత్తిమీర, ఒకసారి ఇలా పయానిచ్చి సాల్ట్ అన్నీ కరెక్ట్గా చూసుకునండి స్టవ్ కట్టేసుకోవడం. చూడండి చికెన్ ఫ్రై ఇలా వేగిపోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది. సరే అండి, బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోకండి.